నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీని తీసుకురావాలి, అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సెంట్రల్ నియోజకవర్గంలో ఏడాది కాలంలో సుమారు 240 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు, 93 లక్షల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమా. పోలవరం వనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదు. ఏటా గోదావరి నుంచి 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని వివరించిన మంత్రి నిమ్మల. న్యాయవాది జెట్టి ప్రణీత్ కుమార్ పై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ అధికారుల తీరు అమానుషం. బెజవాడ బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆగ్రహం. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేలా 2 నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించిన తుది పాలసీని తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మొదటగా రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులకు ఏడాదిలోగా ఏర్పాటు చేయాలని, అలాగే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో ఆధునిక యంత్రాలను వినియోగాన్ని పెంచాలని సూచించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని సీఎం ఆదేశించారు. 90 రోజుల్లోగా రీసైక్లింగ్ చెత్తను వేరు చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలన్నారు. సచివాలయంలో సర్క్యులర్ ఎకానమీపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై ప్రధానంగా చర్చించారు. సర్క్యులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటుపై మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలను పరిశీలించారు. మొదటి దశలో భాగంగా విశాఖపట్నంలో 400 ఎకరాలు ఏర్పాటు చేయనున్న సర్క్యులర్ ఎకానమీ పార్కును అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని, ఇందుకోసం వివిధ దేశాల్లోని పార్కులను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. వీటితో భారీగా పెట్టుబడులు వచ్చేలా చూడాలని చెప్పారు. సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన మున్సిపల్ వాహనాలు, లిథియం బ్యాటరీలు, జిప్సమ్ టైర్లు, రబ్బర్, ఎలక్ట్రానిక్, వ్యవసాయం, పారిశ్రామిక, ఆక్వా వ్యర్థాలు వంటి 11 రంగాలపై దృష్టి పెట్టడంతో పాటు అదనంగా గనులు, చేనేత, పశుసంవర్ధక శాఖలతో కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఏడాది కాలంలో సుమారు 240 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. బోండా 23వ డివిజన్ సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ గవర్నర్ పేట్ పాత బస్టాండ్ సమీపంలో ప్రకాశం రోడ్డు ప్రారంభంలో 93 లక్షల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్ను ప్రారంభించారు. ప్రభుత్వ వెబ్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కేవలం 1 ఏడాది వ్యవధిలోని రాష్ట్ర వ్యాప్తంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగడంతో పాటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తున్నామన్నారు. అభివృద్ధిలో భాగంగా రోడ్లు, డ్రైనేజ్ లైన్స్, వాటర్ లైన్లు, వీధి దీపాలు, కమ్యూనిటీ హాల్స్, ఆరోగ్య కేంద్రాలు, పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో 240 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని, వాటిలో కొన్ని పూర్తయ్యాయని, మరికొన్ని పనులు శంకుస్థాపనలు చేసి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రోడ్ను అభివృద్ధి చేస్తున్నారని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్బండ బాలస్వామి తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా, నేను పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని గారు ఎన్నికైన కాబట్టి నుంచి గత సంవత్సర కాలంలో నిత్యం అభివృద్ధి పనులు ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి. ఏదో ఒక డివిజన్లో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ ప్లాంట్లు కానీ, వాటర్ పైప్ లైన్లు కానీ, అలాగే కమ్యూనిటీ హాల్స్ కానీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిత్యం జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ 240 కోట్లు పైన ఈ సంవత్సర కాలంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశాం. మళ్ళా ఇది నిత్యం కొనసాగిస్తూ ఉన్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కానించి, కమ్యూనిటీ హాల్స్ కానించి, రోడ్లు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, మరి అలాగే పైప్ లైన్స్ అన్నీ కూడా, డ్రైనేజీలు అన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. ఒక పద్ధతి ప్రకారం ప్రతి డివిజన్ సమస్య మీద అవగాహన ఉంది. ఆ డివిజన్లో ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నాం. 23వ డివిజన్లో స్థానిక కార్పొరేటరు సోదరు నెల్లిబండ్ల బాలస్వామి ఈ డివిజన్లో అభివృద్ధి పనులు మరి లిస్ట్ ఇచ్చినందువల్ల నిన్న సీసీ రోడ్లు
ఒక 80 లక్షల రూపాయల సీసీ రోడ్లు మంజూరు చేసాం, ప్రారంభించాం. ఇవాళ ప్రకాశం రోడ్లో ఉన్నటువంటి బీటీ రోడ్డు మరి ₹1 కోటి దీనికి బీటీ రోడ్డు మంజూరు చేసాం. ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం స్థానిక పెద్దలు మురళీ గారు కానీ, ప్రకాశం గారు కానీ, స్థానిక పెద్దలు అలాగే స్థానిక కార్పొరేటర్ వెలుపడ బాలస్వామి వీళ్ళందరూ ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. ₹4,473,00,000 అమృత్ స్కీమ్లో మరి వాటర్ పైప్ లైన్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఏది ఏమైనా ఈ నియోజకవర్గానికి ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపు ఖచ్చితంగా ఒక మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దడం లక్ష్యంగా కష్టపడి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ప్రజలందరికీ తెలియజేస్తాం. మా 23వ డివిజన్లో గవర్నర్పేటలో మరి ప్రకాశం రోడ్డు ₹93 లక్షల మరి ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రకాశం రోడ్డు అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండటం వల్ల గుంటలబడి ఇబ్బంది ఉందని చెప్పి స్థానిక ప్రజల యొక్క అభ్యర్థన మేరకే మరి శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి సహకారంతో మరి జనరల్ ఫండ్స్ నుంచి ఈ రోడ్డు వేయించడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈరోజు పాదాచారులు కానీ, వాహన శోధకులు కానీ, మరి అంబులెన్సులు మరి ఇవన్నీ కూడా ఇక్కడ ప్రశాంతంగా రోడ్డు మీద తిరిగే పరిస్థితి కల్పించాం. తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మరి సెంట్రల్ నియోజకవర్గం కానీ, విజయవాడ కానీ అభివృద్ధి పదంలో పరిగెత్తించడం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. మరి అభివృద్ధిలో దూసుకెళ్తున్నటువంటి మరి సెంట్రల్ నియోజకవర్గంలో ఈరోజు బోండా ఉమా గారి చేతుల మీదుగా మరి ప్రకాశం రోడ్డు ఓపెనింగ్ శిలాఫలకాన్ని ప్రారంభించి రోడ్డును ప్రారంభించుకోవడం జరిగింది. మరి బోండా ఉమా గారు ఇప్పటికీ మా డివిజన్లో సుమారుగా 4-5 కోట్ల రూపాయల పనులు ఈ సంవత్సరం లోపు కాలంలోనే చేయడం జరిగింది. మరి బోండా ఉమా గారికి కానీ, కేసీఆర్ చిన్ని గారికి కానీ, కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా హృదయపూర్వకంగా డివిజన్ ప్రజల తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మిగతా రోడ్లు కూడా గవర్నర్పేటలో మిగతా రోడ్లు మేరీ స్ట్రీట్ కానీ, మసీదు వీధి కానీ, కాజా పున్నయ్య స్ట్రీట్ కానీ ఇవి కూడా రోడ్లు కావాలని చెప్పి మరి ప్రజలు వచ్చి ఇప్పుడు చెప్పడం జరిగింది. అవి కూడా రాసుకున్నాము. వాటిని కూడా త్వరితగతిలో ఆ కొత్త సీసీ రోడ్లు వేయటం కూడా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడ కూడా రోడ్ల మీద గుంటలు లేకుండా చేయటం లక్ష్యంగా ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ శిలాఫలకం కార్యక్రమానికి విచ్చేసినటువంటి సత్కుమార్ గారిని, మురళీ గారిని, అలాగే మరి సాంబశివరావు, మేరీ స్ట్రీట్ సాంబశివరావు గారు, అలాగే మన మేడసాని ప్రసాద్ గారు, గరిమెల చిన్న, ఇలా అందరూ పేరున రత్న, మళ్ళీ ఆటో యూనియన్ మరి సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే మా సోదరిమణి మరి పార్వతి కూడా, సావిత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ వసంత కుమార్ గారు కానీ అందరూ 23 డివిజన్ కమిటీ అంతా కూడా ఏఈఓ మురళీ గారు, మరి ఈ డివిజన్ కమిటీ, తెలుగుదేశం పార్టీ కమిటీ కానీ, ఆటో కార్మిక సోదరులు కానీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మీ సహకారంతో ఈ డివిజన్ ఇంకా అభివృద్ధి చేయడానికి ఇంకా ముందు కృతజ్ఞతతో ముందుకు నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటాం. విప్లవ పూర్వ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో జూన్ 22న గుంటూరులో సదస్సు నిర్వహిస్తున్నట్లు వేదిక కన్వీనర్ భరద్వాజ విప్లవ రచయితల సంఘం ప్రతినిధి అరసవల్లి కృష్ణ తెలిపారు. ఈ సదస్సులో 20 ఏళ్ల పాటు కొనసాగిన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లో చురుగ్గా పనిచేసిన పూర్వ విద్యార్థులంతా పాల్గొంటారని తెలిపారు. జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లు, కగార్ ఆపరేషన్ నిలుపుదల, 2 దశాబ్దాలుగా నిర్వీర్యమైన విద్యార్థి సంఘాల ప్రభావం వంటి అనేక అంశాలపై ఈ సదస్సులు చర్చించినట్లు వివరించారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన కేశవరావు, చలం వంటి వారు పీడిత ప్రజల కోసం చేసిన పోరాటాల స్ఫూర్తితో విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతపై చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం అభివృద్ధి పేరుతో ప్రజల మీద జరుగుతున్న దాడులను వ్యతిరేకించడమే ఈ సదస్సు ఉద్దేశమన్నారు. ఇతర సదస్సును గతంలో హైదరాబాద్ లో నిర్వహించామని, ప్రస్తుతం విప్లవోద్యమానికి పుట్టినిల్లు అయిన గుంటూరులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 22వ తారీఖు గుంటూరులో అంటే వచ్చే ఆదివారం గుంటూరులో విప్లవ పూర్వ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో ఒక సెమినార్ జరగబోతోంది. ఆ సెమినార్కి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయడం కోసం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, విప్లవ పూర్వ విద్యార్థి వేదిక అంటే 50 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి రాడికల్ విద్యార్థి సంఘం ఆ నేపథ్యం, ఆ సమయంలో విద్యార్థి ఉద్యమంతో సంబంధాలు ఉన్నటువంటి, లేదు ఆ టైంలో విద్యార్థి ఉద్యమంలో పనిచేసినటువంటి పూర్వ విద్యార్థుల వేదికగా దీన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్లో 2 రోజులు సదస్సులు జరిగినాయి. దాని తర్వాత
ఈ రాడికల్ విద్యార్థి ఉద్యమంతో పాటు ప్రయాణం ప్రారంభించి విప్లవోద్యమంలోకి వెళ్ళి అమరులైపోయినటువంటి కామ్రేడ్ కేశవరావు గారు అలాగే కామ్రేడ్ చలం గారు, వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి నాయకులు. చలం గారు ఇక్కడ విజయవాడ ఆయుర్వేద కళాశాలలో చదువుకుంటూ విజయవాడలో రాడికల్ విద్యార్థి ఉద్యమ నిర్మాణానికి ఊతమిచ్చినటువంటి వ్యక్తి. అంటే ఒక రకంగా ప్రారంభకుడు ఆయనే. విజయవాడలో రాడికల్ విద్యార్థి ఉద్యమ ప్రారంభకుడు చలం గారు. ఆ తర్వాత ఆయన విప్లవోద్యమంలోకి వెళ్ళారు. పీడిత ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించుకుని ఆయన పూర్తి స్థాయి విప్లవకారుడిగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్య ఒక 15 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆయన బీజాపూర్లో జరిగినటువంటి బూటకపు ఎదురుకాల్పుల్లో ఆయన ఒక గ్రామంలో రెస్ట్ తీసుకుంటూ ఉండగా ఆయన్ని పట్టుకుని తీసుకెళ్ళి కాల్చి చంపేశారు. అలాగే కేశవరావు గారిని కూడా, కామ్రేడ్ కేశవరావు గారిని కూడా, ఆయన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, ఆయన్ని కూడా అలాగే ఒక ప్రాంతంలో ఆయన ట్రీట్మెంట్ కోసం ఉన్నారు, ఆయన అక్కడి నుంచి తీసుకెళ్ళి కాల్చి చంపారు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. బావాజీపేట 5వ లైన్ వద్ద 19 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ప్రతిరోజు అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగుతాయన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువులన్నింటినీ సమర్థంగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ప్రతి ఒక్క సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు అందించడమే తమ లక్ష్యమని బోండా ఉమా స్పష్టం చేశారు. ఈరోజు 27వ డివిజన్ పరిధిలోని కుందేటి వారి వీధిలో పెద్ద ఎత్తున రోడ్డు మొత్తాన్ని బీటీ రోడ్డుగా నూతనంగా ఏర్పాటు చేసేందుకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి సుమారుగా 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి డివిజన్ నుంచి అందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన 27వ డివిజన్ దత్తత తీసుకున్నట్టు 27వ డివిజన్ అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే గులాబీ తోటకు సంబంధించినటువంటి అనేక పనులు కార్పొరేషన్ నుంచి చేయటం జరిగింది. దుర్గాపురంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ నూతనంగా నిర్మిస్తున్నారు. బావాజీపేటలో ఉన్నటువంటి 5 లైన్లు, 5 అడ్డ రోడ్డులు, పాత దుర్గాపురం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం అన్నీ కూడా ఇప్పుడే ఈఈ గారికి, డిఈ గారికి ప్రజల సమక్షంలోనే పిలిచి, డివిజన్ వాసుల సమక్షంలోనే అన్ని విషయాలు చెప్పడం జరిగింది. తక్షణమే ప్రతి ఒక్క రోడ్డును కూడా సీసీ రోడ్డుగా నిర్మాణం చేయాలని, ఈ సీసీ రోడ్డు నిర్మాణం చేసిన తర్వాత మిగిలినటువంటి అన్ని కనీస మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి డ్రైన్లకు సంబంధించి అమృత సంస్థలు తవ్వి వదిలేశారు. డీమార్ట్ దగ్గర నుంచి దుర్గాపురం వరకు వివిధ ప్రాంతాల్లో. తక్షణమే వారి తవ్వినటువంటి గోతుల్ని పరిపూర్తి చేయటమే కాకుండా సైడు కాలువలని నూతనంగా నిర్మింపజేసి, రోడ్లు నిర్మింపజేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైనేజీ, వాటర్ సదుపాయాలను మెరుగుపరిచి కొత్త పైప్ లైన్తో ముందుకు పోవాలని ఏఈ గారు, డిఈ గారు చెప్పారు. ఈ డివిజన్ వాసులు కూడా పెన్షన్లు తదితర కావాల్సి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడే సచివాలయం, ఈ డివిజన్లో ఉన్నటువంటి 4 సచివాలయం సిబ్బందిని పిలిచి కూడా ఈ ప్రాంతంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా తక్షణమే రేషన్ కార్డులు ఇవ్వాలని, అంగవైకల్యంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి విధంగా తక్షణమే స్లాట్ బుక్ చేసి వాళ్ళందరికీ సహకరించాలని, ఈ డివిజన్లో సమస్యలు లేనటువంటి డివిజన్గా తీర్చిదిద్దడానికి బోండా ఉమామహేశ్వరరావు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. మేమందరం కూడా అభినందన తెలియజేసి కృతజ్ఞతగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఓకేనా? సెంట్రల్ నియోజకవర్గంలో గత సంవత్సర కాలంగా నిత్యం అభివృద్ధి పనులు ప్రతిరోజు కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, కన్నుల పండగ నియోజకవర్గ అభివృద్ధి జరుగుతూ ఉంది. శాసనసభ్యుడు ఉన్నప్పుడు సమస్యల పరిష్కారం ఏ విధంగా అవుతా ఉన్నాయో మళ్ళీ ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాలు అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి సెంట్రల్ నియోజకవర్గం ఇవాళ పూర్తి అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఉంది. ఈ సంవత్సర కాలంలో ఇప్పటికే 240 కోట్ల రూపాయలతో మరి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పైప్ లైన్, వాటర్ పైప్ లైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ, ఇదని లేకుండా పార్కులు అన్నీ కూడా టేకప్ చేసాం. ఇప్పటికే 240 కోట్ల రూపాయలు వెచ్చించాం. ఇంకా రాబోయే 4 సంవత్సరాలు కూడా ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతానికని ఆ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సమస్యలు లేనటువంటి మోడల్ డివిజన్గా
నియోజకవర్గంగా తీర్చిదిద్దిన లక్ష్యంగా పనిచేస్తాం. ఇవాళ 27వ డివిజన్లో బావాజీపేట, దుర్గాపురం ఈ సమస్యల మీద దృష్టి పెట్టాం. ఇప్పుడే 19 లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ బీటీ రోడ్డు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇక్కడ మిగిలిన రోడ్లన్నీ కూడా ఈ బావాజీపేటలో ఉన్న మిగిలిన రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు ఇప్పుడే ఎస్టిమేషన్ చేయమని అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. ఖచ్చితంగా దాన్ని కూడా టేకప్ చేసి అతి త్వరలో ఈ బావాజీపేట నుంచి మైదానం వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క రోడ్ని సీసీ రోడ్లు వేస్తాం. తర్వాత గులాబీ తోట ఆ ఏరియా కూడా టేకప్ చేస్తాం. మొత్తం ఈ డివిజన్లో సమస్యలు లేనటువంటి డివిజన్గా తీర్చిదిద్దే లక్ష్యంగా పనిచేస్తాం. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టుపై ఆయన సచివాలయంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏటా గోదావరి నుండి 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని వివరించారు. ప్రపంచంలోనే ఒక నదిలో ఒకే సమయంలో 50 లక్షల క్యూసెక్కులు ప్రవహించే నది గోదావరి. పోలవరం వద్ద లభ్యమయ్యే గోదావరి వర జలాలను మాత్రమే ఉపయోగించుకుంటాం. వృధాగా సముద్రంలోకి పోయే నీటిని మాత్రమే బనకచెర్లకు తరలిస్తాం. ఎక్కడా నికర జలాలను వాడట్లేదని స్పష్టంగా చెబుతున్నాం. ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన నీటిని వాడుకునే పరిస్థితి లేదు అని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలన సువర్ణ అధ్యాయమని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందని, ప్రజలు మంచి విజయాన్ని అందించారని, ఆపరేషన్ సింధూర్తో రక్షణ రంగంలో ఎంత ప్రగతి సాధించామో ప్రపంచ దేశాలకి చాటి చెప్పామన్నారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా రక్షణ రంగంలో కావలసిన పరికరాలని మనం సమకూర్చుకున్నామన్నారు. చినాబ్ నదిపై సాంకేతిక పరిజ్ఞానంతో వంతెన నిర్మాణం చేపట్టిన అంశాన్ని రామకృష్ణారెడ్డి ప్రస్తావించారు. మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ రాబోయే రోజుల్లో 3వ స్థానానికి రానుందన్నారు. నారీ వ్యవస్థలో మైనారిటీ మహిళలకి సముచిత స్థానం కల్పించారన్నారు. పోలవరం ప్రాజెక్టు విశాఖ ఉక్కును కాపాడటం, రైల్వే జోన్, రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు వికసిత భారతదేశపు అమృతకాలం. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం, భారతదేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టడం, ఈ అంశాలు ప్రధానంగా 11 సంవత్సరాలుగా గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి పరిపాలన కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా పేదలకు సేవ చేయడం, అణగారిన వర్గాలకి గౌరవం ఇవ్వడం, మరోపక్క రైతుల సంక్షేమం ప్రధాన ధ్యేయంగా పనిచేయడం, అదేవిధంగా సాంస్కృతిక వారసత్వాన్ని, అభివృద్ధిని మేళవించి ముందుకు తీసుకెళ్ళడం, సాంస్కృతిక వారసత్వాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఆధునికత మేళవించి భారతదేశాన్ని ఇవాళ ప్రపంచంలో సుసంపన్నమైన దేశాల్లో ఆర్థిక రంగంలో 4వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది అనేది ఈ సందర్భంగా ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ముఖ్యంగా సేవా కార్యక్రమాలని కానీ సంక్షేమ కార్యక్రమాలని తీసుకుంటే వికసిత భారత్ లక్ష్యంగా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు పనిచేయడం జరుగుతూ ఉంది. 11 సంవత్సరాల ఇజ్రాయెల్ నియంతృత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఖండించారు. యుద్ధాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభం చూపుతాయని, రాష్ట్రాలపై కూడా దాని ప్రభావం ఉంటుందని అన్నారు. యుద్ధాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సెమినార్లు నిర్వహించడం అవసరమని, యువత శాంతికి పునాదిగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ నియంతృత్వాన్ని ఖండిస్తూ ప్రపంచంలో శాంతిని కోరుతూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో యుద్ధం వద్దు అనే అంశంపై రాష్ట్ర స్థాయి సెమినార్ బాలోత్సవ్ భవన్ లో నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సందర్భంగా మాట్లాడుతూ యుద్ధాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతాయని, రాష్ట్రాలపై కూడా దాని ప్రభావం ఉంటుందన్నారు. యుద్ధాల కారణంగా ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఇజ్రాయెల్ చేపట్టిన గాజాపై దాడులను అమెరికా పౌరులు కూడా ఖండిస్తున్నారని, అమెరికా ప్రజలు నో కింగ్స్ అంటూ ఆందోళనకు దిగిన విషయాన్ని లక్ష్మణరావు గుర్తు చేశారు. డొనాల్డ్ ట్రంప్ పాలనకు కూడా ఇటువంటి ఆందోళనలు చేశాయని అభిప్రాయపడ్డారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధానికి నాటో సభ్యత్వం కూడా ఒక కారణమని వ్యాఖ్యానించారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక ఉద్రిక్త వాతావరణం కనపడతా ఉంది. గత 4-5 రోజులుగా ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్ యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనపడతా ఉంది. మన భారతదేశ విద్యార్థులు ఎవరైతే ఇరాన్లో చదువుకుంటా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక సేఫ్ ప్లేస్కి ఇక్కడ మన వెనక్కు రప్పించడానికి మన ఇండియన్ ఎంబసీ వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
అదేవిధంగా ఇప్పుడు ఉదయం వార్త ఏమంటే అత్యంత ప్రమాదకరంగా టెలి అవీవ్లో ఎవరైతే మన విద్యార్థులు ఉన్నారో వాళ్ళనంతా కూడా సేఫ్ ప్లేస్ పంపామని చెప్పి అక్కడున్న ఇండియన్ ఎంబసీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. తర్వాత టెలి అవీవ్లో అమెరికా యొక్క వారి ఎంబసీ కూడా మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి వాళ్ళు ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడిందంటే కెనడాలో జరుగుతున్న G7 సమావేశానికి హాజరు కావడానికి వెళ్ళిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇవాళ తన దేశానికి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడంటే ఇవాళ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. దీనికంతా ప్రధానమైన కారణం ఇజ్రాయేలే యుద్ధోన్మాదం అయితే దాన్ని ముందు నుంచి బలపరుస్తున్న అమెరికానే బాధ్యత తీసుకోవాలి. అమెరికా గుడ్డిగా ఇజ్రాయెల్ను బలపరచడం వల్ల ఇవాళ విచ్చలవిడిగా గాజా ప్రాంతాన్ని ఇవాళ నాశనం చేశాడు. పాలస్తీనా దేశాన్ని కూడా ఎక్కడ లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇవాళ ఇరాన్ పైన యుద్ధం చేస్తూ ఉన్నాడు. టెహరాన్ పైన ప్రత్యక్షంగా ప్రజలపైన దాడులకు పూనుకున్నారు. అనేక మంది శాస్త్రవేత్తలను వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి చంపివేయడం జరిగింది. కాబట్టి ఏమంటే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇవాళ శాంతియుతంగా వారికి సంఘీభావ ప్రదర్శనలు చేపట్టాం. ఇవాళ దేశంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవాళ కెనడాలో ఉన్నారు. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ నిర్మోహమాటంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఇక్కడ గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు తప్ప అమెరికా ట్రంప్ ఆయన చూసేలోగా ఆయన మాట్లాడలేకపోతూ ఉన్నాడు. మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం విషయంలో కూడా రోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్ యొక్క ఘోర దురంతాలకు వ్యతిరేకంగా ఆ ఇజ్రాయెల్ ఘోర దురంతాలకి మన మోడీ ప్రభుత్వం ఒకవైపు, అమెరికా ఆధిపత్యవాదం ఇంకొక వైపు వీళ్ళు బలపరుస్తున్నటువంటి తీరు చాలా దారుణం. ఈ మారణకాండని బలపరచడం అంటే ఇంతకన్నా మించినటువంటి రాక్షసత్వం, అమానుషత్వం ఇంకోటి లేదు. మన భారతదేశపు మంచి సాంప్రదాయాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పాలస్తీనాని మన ప్రభుత్వాలు, పార్టీలు అందరం బలపరుస్తున్నాం. ఇజ్రాయెల్ కనీసం ఢిల్లీలో రాయబార కార్యాలయం కూడా ఉండేది కాదు. అలాంటి పాలస్తీనా ఉద్యమానికి ఈరోజు ద్రోహం చేస్తూ ఉంది మోడీ ప్రభుత్వం. 60,000 మంది అక్కడ మారణకాండ జరుగుతుంటే పిల్లలు, అందులో 25,000 మంది పిల్లలు, మహిళలు, వాళ్ళ ఇళ్ళని ధ్వంసమైనవి. వీటన్నిటిని ఖాళీ చేస్తే మేము ఇక్కడ వ్యాపారం చేసుకుంటామని ట్రంప్ ప్రకటిస్తుంటే ఆ ట్రంప్కు మధ్యలో వాయిస్తున్నట్టుగా భజన చేస్తున్నటువంటి ఈ మోడీ సర్కార్కి సిగ్గు లేకుండా ఈరోజు భారతదేశం యొక్క ఉత్తమ సాంప్రదాయాలన్నింటినీ కూడా నాశనం చేస్తుంది, తొంగలో తొక్కుతూ ఉంది. ఒకవైపు సంస్కృతి సాంప్రదాయాలు అంటారు, ఇంకోవైపు సనాతన ధర్మం అంటుంటారు. ఏది మన సనాతన ధర్మం? పాలస్తీనాన్ని బలపరచడమే మన సనాతన ధర్మం. అన్యాయ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ఉండటమే మన సనాతన ధర్మం. అలాంటి దాన్ని వదిలేసి ఈరోజు దురహంకారమైనటువంటి ఇజ్రాయెల్ కొమ్ము కాయటం, వాళ్ళకి మద్దతు ఇవ్వటం అనేది క్షమించరాని నేరం. ఐక్యరాజ్య సమితిలో కూడా న్యూట్రల్గా ఉండటం, లేకపోతే బయటికి రావటం తప్ప పాలస్తీనానికి మద్దతు తెలియజేయటం లేదు. అందుకని మన భారతదేశ ప్రజలందరూ ఈ సాంప్రదాయానికి అనుగుణంగా అమెరికా దురాఘాతాలు, పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, ఈరోజు ఇజ్రాయెల్ పాలస్తీనాతో ఆగటంలా. అంతకుముందు సిరియా మీద దాడి చేస్తే 2-3 రోజుల నుంచి ఇరాన్ మీద దాడి చేస్తుంది. ఇరాన్ మనకు మిత్రదేశం, మనం ఆయిల్ కొంటున్నాం, వ్యాపారాలు చేస్తున్నాము, మనకు అనుకూలంగా ఉన్న దేశం. పాకిస్తాన్తో వచ్చిన ఘర్షణ సందర్భంలో కూడా ఇరాన్ మన వైపు నిలబడింది. ఇంత మిత్రదేశంగా ఉన్నటువంటి ఇరాన్ మీద వాళ్ళు దాడి చేస్తూ ఉంటే ఉలుకు పలుకు లేదు మోడీ ప్రభుత్వం. రేపొద్దున ఇండియా మీద కూడా చేస్తారు, వాళ్ళ ఇష్టం. ఊరుకుంటారు ఎలాగే? ఈ రకంగా ఏ యుద్ధోన్మాది ఈ రకంగా అమెరికా మద్దతుతోటి ఇజ్రాయెల్ పేటరేగిపోతూ ఉంటే ఈరోజు గాజా తర్వాత ఇప్పుడు ఇరాన్ తర్వాత ఇంకా అంతకుముందు సిరియా మీద ఇట్లా వరుస పెట్టి దాడులు చేస్తూ ఉంటే చూస్తూ సహించకూడదు. శాంతి కాముకులైనటువంటి భారత ప్రజలు ఇజ్రాయెల్ దురాతాలను ఖండించాలి. దానికోసం ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంఘీభావ కార్యక్రమాన్ని మద్దతునిచ్చి పాలస్తీనాకి సంఘీభావం మద్దతు తెలియజేయాల్సిందిగా ఉన్న ప్రజలకి, అన్ని రాజకీయ పార్టీలు కూడా, ఇక్కడ ఉన్న తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా ముందుకు రావాలి పాలస్తీనాకు మద్దతుగా అని చెప్పి నేను కోరుతూ ముగిస్తున్నాను.
న్యాయవాది చెట్టి ప్రణీత్ కుమార్ పై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ అధికారుల తీరు అమానుషమని బెజవాడ బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదుల పట్ల పోలీసుల తీరు ఈ విధంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. న్యాయవాది చెట్టి ప్రణీత్ కుమార్ పై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ సిఐ కానిస్టేబుల్ చేసిన అనుచిత ప్రవర్తనకు నిరసనగా బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు విధులకు హాజరు కాకుండా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా బీబీఏ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 9న ప్రణీత్ సొంత విషయమై పోలీస్ స్టేషన్ కు వెళ్లారని, అక్కడ అతని పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని చెప్పారు. ఈ అంశంపై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవన్నారు. న్యాయవాదిపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రెండు బండి చక్రాల వంటివని, కానీ అలాంటి పోలీస్ వ్యవస్థే న్యాయవాదులపై దాడులు చేయడం సాహిత్యం కాదని అభిప్రాయపడ్డారు. అధ్యక్షుడిని నేను, మా సభ్యులు న్యాయవాదుల మిత్రులందరూ ఏదైనా విషయాల మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అదేవిధంగా అనేక సమస్యలపై పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ వాళ్ళతో బ్రదర్ అండ్ తోటి బ్రదర్స్గా సమస్యలు పరిష్కరించుకుంటూ పోతూ ఉంటాం. అదేవిధంగా 8వ తారీఖు కూడా మా బార్ మెంబర్ అయిన ప్రణీత్ కుమార్ గారు తన సొంత విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన దగ్గర అక్కడ అతనిపై ఆ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ దౌర్జన్యంగా ప్రవర్తించారు. అదేవిధంగా సిఐ గారు కూడా అతన్ని థ్రెటన్ చేయడం జరిగిందని చెప్పి, అంటే లాయర్ అయితే కేసు పెట్టమా అన్న విషయం మీద హార్ష్గా మాట్లాడినట్టు 9వ తారీఖు మాకు వచ్చి బార్ అసోసియేషన్కి కంప్లైంట్ ఇచ్చారు. మాతో పాటు కమిషనర్ గారికి కూడా, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ గారికి కూడా రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద కూడా సిపి గారు ఎంక్వైరీ చేశారు. 9వ తారీఖు ఎంక్వైరీ చేశారు. ఇప్పటి వరకు ఎంక్వైరీలో ఎటువంటి చర్యలు ఏం జరగలేదు. అదేవిధంగా ఆ పోలీసు ఎవరైతే న్యాయవాదిపై దురుసుగా ప్రవర్తించారో, హై హ్యాండెడ్గా యాక్ట్ చేశారో, ఆ పోలీసులు వారిపై కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇన్నాళ్ళు మేము పోలీసు వారు సిపి గారి రిపోర్టు మీద ఎంక్వైరీ చేశారు కాబట్టి ఏదైనా చర్య తీసుకుంటారేమో అని చెప్పి వెయిట్ చేసి 16వ తారీఖు దాకా చూసాము. 16వ తారీఖు కూడా ఎటువంటి రిపోర్టు రాకోకుండా న్యాయవాదిపై జరిగిన అన్యాయానికి నిరసనగా ఎటువంటి చర్య తీసుకోలేదు. దానితో ఈరోజు బాయ్కాట్ కాల్ఫర్ చేశారు. బాయ్కాట్ కాల్ఫర్ చేస్తూ న్యాయవాది వృత్తిలో ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొని కుటుంబ సంస్థను కూడా వదులుకొని న్యాయం కోసం పోరాడుతున్న న్యాయవాదులపై ఇలాంటి చర్య జరిగితే సామాన్యుడి పోలీస్ స్టేషన్ వెళ్తే ఇంకెలా ఉంటుందో మీరు ఆలోచించండి. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకూడదని చెప్పి మేము ఇవాళ ఈ బాయ్కాట్ చేస్తూ కలెక్టర్ గారికి మెమరాండం ఇస్తున్నారు. దీని అంతటికీ సహకరించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాదొకటే, పోలీస్ వ్యవస్థ, న్యాయవాది వ్యవస్థ అంటే రెండు ఒక బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు. న్యాయాన్ని నిజమైన దారికి నడిపించాలంటే పోలీస్ వ్యవస్థ కూడా కావాలి. అలాంటి పోలీసు వారే న్యాయవాదిని తప్పుపడితే, దురుసుగా ప్రవర్తిస్తే దానిపై చర్య తీసుకోమని చెప్పి మేము సిపి గారికి రిపోర్ట్ ఇచ్చినా ఎటువంటి పట్టించుకోకపోయేసరికి ఈ ఉద్యమం చేయాల్సి వస్తుంది. బాయ్కాట్ అదే చెప్తున్నా, ఏదైనా కానీ చాలామంది బాయ్కాట్ చేస్తే ఏంటి అంటే బాయ్కాట్ చేయబట్టి ఈరోజు మీరు వచ్చారు. ఇది పోరాటం ఏంటంటే వ్యక్తిగత పోరాటం కాదండి. ఒక న్యాయవాదికి అన్యాయం జరిగిందని చెప్పి మేము పోరాడుతున్నామని చెప్పి అనుకోబాకండి. ఇదే ప్రజానీకం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంత ఇబ్బంది పడుతుందో, చివరికి ఒక న్యాయవాది కూడా ఇబ్బంది పడ్డాడు. ప్రజానీకానికి తెలియాలి, ప్రజలు కూడా దీని మీద యాక్టివ్ అవ్వాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు ప్రజలకున్న న్యాయాలు, ప్రజలకున్న రైట్స్, దానికి పోలీసు వారు కానీ న్యాయవాదులు కానీ కేవలం చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళనే కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకునేవారు కాదని చెప్పి తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము బాయ్కాట్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైనా కానీ చేయి చేసుకున్నారు, కొట్టారు, దాని మీద యాక్షన్ తీసుకోవాలి.
ఒకసారి ఒక పోలీస్ స్టేషన్లో ఒక యాక్షన్ తీసుకుంటే అందరూ జాగ్రత్తగా ఉంటారు. అందరూ బ్రదర్స్మే, మనుషులమే. పోలీస్ వ్యవస్థ అంటే జీతం మీద పనిచేస్తున్నారు. న్యాయవాది వృత్తి కూడా అలాంటిదే. న్యాయవాదులు ధర్మాన్ని కాపాడుకుంటున్నారు, కుటుంబాన్ని కూడా కాపాడుకుంటూ ఉంటాము. కాబట్టి మీరందరూ గమనించాల్సిందే, కేవలం బాయ్కాట్ వల్ల ఈ సమస్య పరిష్కరించబడదండి. ప్రజా పోరాటం చేయాలి. కాబట్టి ఇది నాంది అనుకోండి. బాయ్కాట్ చేయటం వల్ల ఒక నిరసన తెలియజేయటం. భారతదేశ స్వతంత్రం కూడా ఉద్యమం ద్వారా వచ్చిందని చెప్పి మేము గుర్తించాలి. కాబట్టి శాంతియుత పాటలో మేము ఇవాళ బాయ్కాట్ చేసి కలెక్టర్ గారికి ఇలాంటి చర్యలు చేయకూడదని చెప్పి యాక్షన్ తీసుకోవాలని చెప్పి తీసుకుంటున్నామండి. సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీని తీసుకురావాలి. అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సెంట్రల్ నియోజకవర్గంలో ఏడాది కాలంలో సుమారు 240 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు. 93 లక్షల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమా. పోలవరం వనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదు. ఏటా గోదావరి నుంచి 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని వివరించిన మంత్రి నిమ్మల. న్యాయవాది జెట్టి ప్రణీత్ కుమార్ పై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ అధికారుల తీరు అమానుషం. బెజవాడ బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆగ్రహం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.